హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ప్రతిరోజు మనం బేసిక్ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటాం కదా. ఈరోజు వీడియోలో కొంచెం అడ్వాన్స్డ్గా ఫ్రేజెస్తో మాట్లాడడం నేర్చుకుందాం. ఇంగ్లీష్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి లవంగాలు మరియు గోధుమ రవ్వ. లవంగాలు, వీటిని ఇంగ్లీష్లో క్లోవ్స్ అంటారు. గోధుమ రవ్వ లేదా ఉప్మా నూక, దీనిని ఇంగ్లీష్లో సెమోలీనా లేదా సూజీ అంటారు. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? దీనిని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫ్రేజెస్ అంటే తెలుగులో పదబంధాలు అని అర్థం. ఇక్కడ మనం ప్రతి ఫ్రేజ్ ఎగ్జాంపుల్తో సహా నేర్చుకుందాం. గేర్ అప్ అంటే సిద్ధముగా ఉండు అని. ఎగ్జాంపుల్, అతను ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాడు. హీ ఈస్ గేర్డ్ అప్ టు ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. హీ ఈస్ గేర్డ్ అప్ టు ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. పుట్ ఆఫ్, వాయిదా వేయడం. ఎగ్జాంపుల్, మీటింగ్ వారం రోజులు వాయిదా పడింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ ఫర్ ఎ వీక్. ద మీటింగ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ ఫర్ ఎ వీక్. క్లోజ్ డౌన్ అంటే పూర్తిగా మానేయడం లేదా మొత్తానికి మూసేయడం. ఎగ్జాంపుల్, వాళ్ళు వ్యాపారం చేయడం 2 సంవత్సరాల క్రితమే మానేశారు. దే క్లోజ్డ్ డౌన్ దేర్ బిజినెస్ 2 years ago. దే క్లోజ్డ్ డౌన్ దేర్ బిజినెస్ 2 years ago. అవుట్ ఆఫ్ క్వశ్చన్, ముఖ్యమైనది కాదు. ఎగ్జాంపుల్, వాళ్ళు ఇక్కడికి వస్తారా రారా అన్నది ముఖ్యం కాదు. It is out of question whether they will come there or not. It is out of question whether they will come there or not. Part with అంటే వదులుకోవడం లేదా కోల్పోవడం. ఎగ్జాంపుల్, నేను డ్యూటీకి హాజరు కాకపోతే జీతం కోల్పోవాల్సి వస్తుంది. సో కొంతమందికి డ్యూటీస్కి అటెండ్ కాకపోతే శాలరీస్ అవి కట్ చేసేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో అప్లై చేసుకోవచ్చు. I will have to part with my salary if I absent to my duty. I will have to part with my salary if I absent to my duty. Cook up అంటే కల్లబుల్లి మాటలు చెప్పడం. ఎగ్జాంపుల్, అతను ఎప్పుడూ కల్లబుల్లి మాటలు చెప్తుంటాడు. He always cooks up stories. He always cooks up stories. Pick up కోలుకోవడం లేదా కలుసుకొని తీసుకెళ్లడం. ఎగ్జాంపుల్, మందులు వాడాక ఆమె ఆరోగ్యం బాగా మెరుగుపడింది. She picked up a lot after she used the medicine. She picked up a lot after she used the medicine. రేపు ఉదయం నేను నిన్ను కలిసి తీసుకెళ్తాను. I will pick you up tomorrow morning. I will pick you up tomorrow morning. See off వీడ్కోలు చెప్పడం. ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్కి వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కి వెళ్ళాను. I went to the station to see off my friend. I went to the station to see off my friend. Come in handy అంటే అవసరానికి ఉపయోగపడడం. ఎగ్జాంపుల్, నువ్వు కొంత డబ్బుని పొదుపు చెయ్యి, అది అవసరానికి ఉపయోగపడుతుంది. Save some money. It will come in handy in need. Save some money. It will come in handy in need. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.